అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న వారికి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయ స్కీమ్స్ అప్డేట్స్. ఈరోజు హౌస్ ట్యాక్స్ మొబైల్లో ఎలా పే చేయాలనేది నేను చూపించబోతున్నానండి. వీడియోలో లెఫ్ట్ సైడ్ చూసారా, అందులో నేను లింక్ ఇచ్చాను ఎలా ఓపెన్ చేసి అది పేమెంట్ చేయాలనేది. సో మొదటగా అన్నమాట, ఇది యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా మీ మొబైల్ ఫోన్లోనే మీ యూపీఐ ఐడి ద్వారా ఇది పే చేయొచ్చు. ముందు ఇది ఏపీలో ఉన్న హౌస్ ట్యాక్స్ కలిగిన ప్రతి యజమానులకి ఇది చెందుతుందండి. ఇదేంటంటే మొదటగా స్టెప్ బై వన్ స్టెప్ టు స్టెప్ చెప్తాను. సో అది మీరు వీడియో క్లియర్గా చూస్తేనే ఇది అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది ప్రాసెస్ కదా, వన్ బై వన్ చేస్తేనే అది, ఎందుకంటే దీనికి ఫినాన్షియల్ లింకేజ్ ఉంది కాబట్టి మీరు అమౌంట్ పేమెంట్ క్యాన్సిల్ అవున ఇట్లా అవుతుంది. సో అందుకని ఇది ముందుగా ఓపెన్ చేయాలంటే మీ యొక్క ఇంటి పన్ను నెంబర్, పాత ఎస్టిమేట్ కొత్త ఎస్టిమేట్ రెండు తెలియాలండి. తెలిస్తేనే దాన్ని బట్టి మనం అది ఓపెన్ చేయడానికి అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు సపోర్టివ్గా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లింక్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అవగానే 2024-25 ఫినాన్షియల్ ఇయర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో అందులో మీ జిల్లా, మీ పంచాయతీ, మండల్ ఎంచుకోవాలండి మీ చాయిస్ కింద. అది ఎంచుకుంటేనే అప్పుడు ఓల్డ్ ఎస్టిమేట్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మీకు పాత రసీదు, 2024-25 డిమాండ్ ఎస్టిమేట్లు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ వారు మీకు ఇస్తారో అందులో ఉన్న ఎస్టిమేట్ నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ ఇందులో ఓల్డ్ ఎస్టిమేట్ నెంబరు అని ఉంది కదా, అందు మీద మాత్రం ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇది కొత్తగా న్యూ ఎస్టిమేట్ అనేది యాడ్ అయిందండి. దానివల్ల ఈ సంవత్సరం 24-25 ఎస్టిమేట్ మాత్రం ఓల్డ్ అని వస్తుంది. సో అది ఓపెన్ చేయగానే మీకు చూపిస్తాయి. ఇక్కడ పైన ఫినాన్షియల్ ఇయర్ కానీ, మండల్ కానీ, విలేజ్ కానీ ఇలాగా ఎస్టిమేట్ నెంబర్, ఓనర్ నేమ్, డోర్ నెంబర్, ఓల్డ్ ఎస్టిమేట్ నెంబరు, ఇందులో ఏదైనా కానీ మీకు కంపల్సరీగా ఈ 4 ఉండాలి. అందులో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న ఓనర్ నేమ్ అదే అనమాట. అప్పుడు వ్యూ పే డీటెయిల్స్ అని కింద ఉంటుందండి. సో చూసారా, ఇమేజ్ చూపించాను. అందులో రైట్ సైడ్ గ్రీన్ ఉంది, రైట్ సైడ్ అందులో వ్యూ డ్యూ ఉంటుంది. సో ఫలానా ఇంత ఓనర్ గారికి ఇంత అమౌంట్ పెండింగ్ ఉంది అనేది కనిపిస్తుంది. సో అది చూడంగానే గ్రీన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఇందులో చూపించాను కింద యారో మార్క్ ఉంది కదండి, అలాగే అమౌంట్ చూపిస్తుంది. ఈవెన్ 3 years వాళ్ళకి ఏరియర్ ఉన్నా కూడా ఏరియర్ చూపిస్తుందండి. అది ఏరియర్ బట్టి అమౌంట్ కరెక్టా కాదని చూసుకొని కింద పేమెంట్ గ్రీన్ కలర్లో ఉంది, ప్రొసీడ్ పేమెంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ అది పేమెంట్కి ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఎనేబుల్ అవ్వగానే ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలండి. ఇది కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఈ మొబైల్ నెంబర్కి వాళ్ళకి రసీదు వెళ్తుందండి ప్రొవైడింగ్ లింక్ ద్వారా. దాని ద్వారా మీరు ఆఫ్టర్ పేమెంట్ అయిపోయాక అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చా ఇలా పేమెంట్ అని చూపిస్తుంది. సో ఇదైతే పేమెంట్ ఓకే అని మీకు కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే పేమెంట్ చేసుకోవాలనుకుంటే సో పేమెంట్ పే అని ఉంటుంది. సో అదైతే మీరు ఓకే చేసుకోవాలి. ఓకే చేసినాక నెక్స్ట్ మీకు యూపీఐ ఐడి, మీకు సంబంధించిన యూపీఐ పేమెంట్ అనేది చూపిస్తుంది. పలానా పేటిఎం లేదా ఆర్ ఫోన్పే, గూగుల్ పే సంబంధించిన యాప్స్ మీద దీని ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ ఉంది కదండి, పేమెంట్ మోడ్స్, అందులో మీరు చూస్ చేసుకున్నాక ఇలా చూపిస్తుందండి. అంటే మీరు యూపీఐ ఐడి కానీ ఎంటర్ చేయొచ్చు అని క్యూఆర్ కోడ్ ద్వారా అయినా చేయొచ్చు. ఈవెన్ క్యూఆర్ కోడ్ మీరు యూజ్ చేశారనుకోండి, సో అక్కడ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. తర్వాత మీరు మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే డైరెక్ట్గా ఎంత అమౌంట్ అనేది అందులో చూపిస్తుంది. మనం నార్మల్గా బయట పేమెంట్స్ ఎలా అయితే చేస్తామో సో అది ఎలా చూపిస్తుంది. మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అది ఓకే కాదా అని. కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ పేమెంట్ అనేది చేయడానికి ఎనేబుల్ అవుతుంది. సో ఇట్లాగా మీరు స్కానర్ అని కనిపిస్తుంది కదండి, సో దానికి సంబంధించిన అమౌంట్ ఇట్లా చూపిస్తుందండి. చూపించిన వెంటనే మీరు పే చేయొచ్చు. మీ యొక్క పర్సనల్ అంటే నేను చెప్పాను కదండి, ఒకవేళ యూపీఐ ఐడి అయితే యూపీఐ ఐడి అందులో మెన్షన్ చేయాలి, లేదా క్యూఆర్ కోడ్ అంటే క్యూఆర్ కోడ్ ఇందాక మీకు చూపించినట్టుగా. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకొని చూస్ చేసుకోవాలి.
చూసారు కదండి, ఇట్లా చూపిస్తుంది పేమెంట్ అయిన తర్వాత సంబంధించిన సిటిజన్ ఇట్లా అమౌంట్ ఇట్లా అయిందని. ఆ లింక్ ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ చేయగానే మీ యొక్క హౌస్ ట్యాక్స్ రసీద్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి పీడిఎఫ్ కింద అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆ ఇయర్తో, అది ఫినాన్షియల్ ఇయర్తో మీరు అమౌంట్ పే చేసినట్టు ఇంకా ఫైనల్గా అదే రసీద్ అనమాట. ఇంకా సెక్రటరీ వారు ఇవ్వకపోయినా పర్వాలేదు, పేమెంట్ చేసిన రసీద్ అయితే ఇట్లా చూపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదండి, ఇదే ఫైనల్. ఇంకా గవర్నమెంట్ వారు క్యూఆర్ కోడ్ ద్వారా మీకు న్యూగా రసీద్ జనరేట్ చేశారు. ఇదే ప్రాసెస్ మీ మొబైల్లో చేసుకోకపోయినా సేమ్ ప్రాసెస్ పంచాయత్ ఆఫీస్లో కూడా చేస్తారండి. పక్క సంబంధించిన కన్సర్న్ సెక్రటరీ వారిని కలిస్తే వాళ్ళు కూడా ఆన్లైన్ పేమెంట్ ఇట్లానే చేస్తారు. దానికి బదులు మీకు ఈజీ వే మెథడ్ అంటే మీకు సమయం వృధా కాకుండా మీ ఫోన్లోనే ఇట్లా లింక్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్లు ఉన్నా ఇది కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ నేనైతే లింక్ పెట్టాను, దీని ద్వారా మీరు ఓపెన్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.